ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బైబిల్ ప్రాథమికంగా ఎన్ని భాషల్లో వ్రాయబడింది అని తెలుసుకుందాం. బైబిల్ ప్రాథమికంగా 3 భాషల్లో వ్రాయబడింది. మొదటిగా హెబ్రీ భాష. ఇది పాత నిబంధన కాలపు భాష. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో యోధా భాష అని, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో కానాను భాష అని పిలువబడింది. నోవహు కుమారులైన హేము, హాము, యాపేతులలో హేము సంతానపు వినియోగించిన భాషల్లో హెబ్రీ భాష ఒకటి. బైబిల్లోని పాత నిబంధన అంతయు హెబ్రీ భాషలోనే వ్రాయబడింది. హెబ్రీ భాష చిత్రాలను ఉపయోగించే భాష. గతాన్ని కేవలం వర్ణించడం కాకుండా మాట్లాడినట్లుగా చిత్రీకరించేది. రెండవదిగా అరమేయిక్ భాష. యూదులు బబులోను చెరకు కొనుపోబడి వరకు వారు హెబ్రీ భాషనే మాట్లాడేవారు. చెరకు కొనుపోబడిన తరువాత వారు అరమేయిక్ భాషను మాట్లాడుట ప్రారంభించారు. దీనిని బైబిల్లో ఆరాము భాష అని పిలుస్తారు. అరమేయిక్ భాషకు హెబ్రీ భాషకు సన్నిహిత సంబంధం కలదు. ఈ భాష క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు సామాన్య వాడుక భాషగా ఉండేది. అయితే విద్యావంతుల యూదులు మాత్రం హెబ్రీ భాషలోనే మాట్లాడేవారు. పాత నిబంధనలో కొన్ని భాగాలు ఈ భాషలోనే వ్రాయబడ్డాయి. ఎజ్రా గ్రంథం, దానియేలు గ్రంథంలో కొన్ని వచనములు ఈ అరమేయిక్ భాషలోనే వ్రాయబడ్డాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ అరమేయిక్ భాషలోనే మాట్లాడారు. అంత మాత్రమే గాక యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా పిలిచిన పిలుపు కూడా ఈ భాషయే. మూడవదిగా గ్రీకు భాష. నూతన నిబంధన అంతా ఈ భాషలోనే వ్రాయబడింది. ఆధునిక ప్రపంచంలో ఇంగ్లీష్ భాష ఎంతగా ప్రాచుర్యం పొందిందో యేసుక్రీస్తు కాలంలో కూడా అలా ప్రాచుర్యం పొందిన భాష గ్రీకు భాష. మనము ఈయనను కనుగొనుకుంటున్నట్లు ఈయనని ఎక్కడ వెళ్ళబోతున్నాడు? గ్రీకు దేశస్తుల్లో చెదరపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన అని యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనంలో వ్రాయబడిన మాటను బట్టి యూదులు కొందరు గ్రీకు భాష మాట్లాడుచున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. యూదులు మాట్లాడిన గ్రీకు భాషలోనే కొత్త నిబంధన అంతయు వ్రాయబడింది. కాబట్టి బైబిలు ప్రాథమికంగా 3 భాషలో వ్రాయబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు.